ఒక మహిళగా కూడా నేను చూస్తే ఇది చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే ఈ మార్పులు చేర్పులు ఆగిపోవడం, లేకపోతే కొత్త రేషన్ కార్డ్ పంపిణీ ఆగిపోవడం వల్ల ఎక్కువ నష్టం మహిళలకి అయింది. ఎందుకంటే ఒక అమ్మాయి పెళ్లి చేసి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళగానే ఉన్న ఊరిలో తన తల్లిదండ్రులు ఇంట్లో రేషన్ కార్డు నుంచి తన పేరు తీయడం జరుగుతుంది. కానీ పెళ్లి చేసిన కుటుంబంలో ఆ రేషన్ కార్డులో తన పేరు రావడం అంటే అది అసాధ్యంగా అయింది. కాబట్టి మహిళలు వాళ్ళకి ఎక్కువ నష్టమైంది అని నేను భావిస్తున్నాను. ఈ రోజు ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం వల్ల మహిళలకి చాలా లాభం అవుతుంది అని నేను అనుకుంటున్నాను. దీంతో పాటు ఇప్పుడు మనకి సన్న బియ్యం కూడా మీకోసమే ప్రభుత్వం ఆధారంలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మహిళలకి ఎక్కువ చూస్తే చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. సో ఇంత మంచి కార్యక్రమంలో ఇంతమంది ఈరోజు హాజరైనందుకు, మనని భాగస్వామి చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దాదాపు దశాబ్ద కాలం అనంతరం కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీమతి పమేలా సత్పతి గారికి, మన కలెక్టర్ గారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాష్ట్రంలో అనేక వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ మన రాష్ట్రంలోనే ఒక మంచి కలెక్టర్గా మన ముఖ్యమంత్రి గారితో కూడా ప్రశంసలు అందుకున్న కలెక్టర్ గారు. ఆమె ఏ కార్యక్రమం తీసుకున్నా స్కూల్ పిల్లల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా వినూత్నంగా ఇలా ప్రభుత్వ హాస్పిటల్స్ను బలోపేతం చేయాలని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఆమె సొంతంగా వైద్యం చేసుకున్న శక్తి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ హాస్పిటళ్ళు పేదోడికి దూరం తగ్గించాలి, ప్రతి ఒక్కరికి కూడా కాన్ఫిడెన్స్ కల్పించాలని చెప్పి ఆమె రీసెంట్గా ఆమెకు సొంత సర్జరీ అయితే కూడా ప్రభుత్వ హాస్పిటల్ చూసుకుని ఎంతో మందికి మానసిక స్థైర్యం కల్పించారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ప్రతి పేదోడికి రేషన్ కార్డు అనేది ఒక ఆత్మగౌరవం, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది రేషన్ కార్డుతోటి. ఏ ప్రభుత్వ కార్యక్రమానికి, ఏ ప్రభుత్వ పథకానికైనా అప్లై చేసుకోవాలన్నా మనకు మొట్టమొదట